అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ జ్యోతిష శాస్త్ర పండితులు మాడుగుల శివప్రసాద్ గారు మనతో ఉన్నారు. జూలై నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వారి మాటలు నేర్చుకుందాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం. గురుగారు, జూలై నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మాస ఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి నెల కూడా ఈ మాసములో 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది, ఏమిటి, ఎలా జరగబోతున్నాయి అనేటువంటి విషయము గురించి మనము ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు కూడా జూలై మాసం అంతా కూడా ఎలా ఉంటుంది, ఈ జూలై మాసము అని మాసం అంటున్నాము కానీ మనము ఆంగ్లము పేరుతో మనము ఇంగ్లీష్ పదంతో మనం మాట్లాడుతున్నాము కానీ ఆషాఢమాసం అనేటువంటిది 6వ తేదీ నుండి ప్రారంభమవుతున్నది కాబట్టి జ్యేష్ఠమాసము అయిపోయి ఇక్కడ దక్షిణాయనము ఉత్తరాయణం అయిపోయి దక్షిణాయనము కూడా ప్రారంభమవుతుంది కాబట్టి ఈ మార్పులు చేర్పులు అయనము ఎప్పుడైతే మార్పు జరుగుతుందో కూడా కొన్ని గ్రహాలు అనుకూలముగా కొంతమందికి చిన్న చిన్న స్వల్ప ఏదో మిశ్రమ ఫలితాలుగాను ఉంటాయి. అయితే ప్రతి వాళ్ళు కూడా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేటువంటివి చాలా అవసరం. ముఖ్యంగా అందరూ ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా. ఎవరెవరు ఏ లగ్నములో పుట్టి ఉంటారో ఆ లగ్నము నుండి మనము చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. కాబట్టి పైగా ఈ మాసములో శని వక్రగతి అనేటువంటిది కూడా ఉన్నది కాబట్టి ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు, ఏమిటి, ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను మీకు క్షుణ్ణంగా తెలియజేస్తాను. వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంతవరకు మేలు జరిగే అవకాశంగానే ఉన్నది. వృత్తి వ్యాపారాలు అన్నీ కూడా చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. ఆదాయము బాగుంటుంది. దీర్ఘకాలికముగా అనారోగ్యముతో ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. చేపట్టినటువంటి వ్యవహారాల యందు అనుకూలత అనేటువంటిది కలుగుతుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు అనేటువంటివి పెరుగుతాయి వీళ్లకు. అలాగే నూతన వస్తువులు వస్త్రాలు ప్రాప్తి, వస్తువులు కొనుక్కుంటారు, వస్త్రాలు అంటే గుడ్డలు కొనుక్కోవటం లాంటివి జరుగుతాయి గాక. ఇంకా ఈ రాశి వాళ్లకు ఇంకొక ఇది చెప్పాలి, ఫైనాన్స్ చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగా ఉంటుంది ఈ మాసము. అలాగే దూర ప్రయాణాలు లాభసాటిగా కలిసి వస్తాయి. అదే పనిగా దూరము కావాలని పెట్టుకొని పోతే కలిసి వస్తాయనేటువంటిది కాదు. అనూహ్యముగా అనుకోకుండా దూర ప్రయాణాలు పడితే వెళ్ళండి, కలిసి వస్తుంది గాక. అది ఒకటి. అలాగే వ్యాపారాలలో వ్యతిరేక వర్గాలపై ఆధిక్యత సాధిస్తారు. మీకు అపోజిషన్ వాళ్ళు ఉంటారు. ఈ వ్యాపారం చేసుకునేటప్పుడు ఈ పోటీ ప్రపంచం సహజము కదా, ఇవన్నీ చాలా అనుకూలము కదా. ఏదో పోటీ ప్రపంచం మనం ఒకటి పెట్టాము అంటే మన పక్కనే ఇంకోటి పెడుతుంటారు. సరే, ఈ రోజుల్లో ఎవరి జీవితము ఎవరి వ్యాపారము వాళ్ళది కాబట్టి అలా పోటీ ఉండేటువంటి వాళ్ళ మీద విజయము సాధించటం అనేటువంటిది ఈ రాశి వాళ్లకు ఉంటుంది గాక. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు మాసాంతములో స్వల్ప వివాదాలు అనేటువంటివి ఉంటాయి. మాట తీరు, మీరు ఈ రాశి వాళ్ళు మాట్లాడేటువంటిది ఎలా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా, ఏముందిలే నేను చెబితే వింటారు కదా, మొన్నటిదాకా నేను సహకారం చేస్తే వీళ్ళందరూ ఉన్నవాళ్లే కదా అని ఒక మాట తొట్రుపాటుతనముతో అని వాళ్లతో లేని వివాదము తెచ్చుకునేటువంటి విధానముగా ఉంటుంది. కాబట్టి ఎందుకైనా మంచిది జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది గాక. చిన్నపాటి అనారోగ్య సూచనలు అనేటువంటివి కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో సమయానికి తిండి తినటము,
సమయానికి నిద్రపోవటము అనేటువంటివి రెండు పాటించండి. ఈ తిండి అనేటువంటిది ఏదో సౌకర్యం ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ కాకుండా వీలైనంత ఇంటి భోజనము చేస్తే మీకు మేలు జరుగుతుంది అనేటువంటిది ఒకటి. మామూలుగా విదేశాలకు వెళ్ళాలి చెయ్యాలి అని అనుకునేటువంటి వాళ్లకు అనుకూలముగానే ఉన్నది, ప్రయత్నాలు చేయండి, తప్పు లేదు, ఏమి ఇబ్బంది లేదు, కొంతవరకు సహకారం మీకు అందుతుంది గాక. మిశ్రమ ఫలితాలుగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంచి ఫలితాలే ఉన్నాయి. చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి సర్వసాధారణము కదా. మనం 10 పనులు పెట్టుకున్నప్పుడు ఆ 10లో 4-5 పనులు కావటము, 4-5 నెమ్మది, ఒక 2-3 నెమ్మదిగా కావటము, 2 కాకపోవడము, అలా ఉంటుంది దాని యొక్క అర్థం. అంతేగాని ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయేమో, మా జీవితం ఎలా గడుస్తుందో ఏమో అని ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సినంతటి అవసరము లేదు. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి, మీకు మేలు జరుగుతుంది. అలాగే గురుగారు, జూలై నెలలో వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయి అంటారు? పరిహారాలు ఎటువంటివి చేసుకుంటే మేలు అనేటువంటి ఇది వచ్చినప్పుడు మీ ఇంటి దేవుణ్ణి, వృషభ రాశి వాళ్ళు వాళ్ళ ఇంటి దేవుడు ఉంటారు, కులదైవం ఉంటారు. కులదైవాన్ని ఆశ్రయించండి, కులదైవాన్ని వేడుకోండి, మేలు జరుగుతుంది. ఆ కులదైవానికి ఒక రోజు ఉంటుంది, ఆ రోజు కేటాయించి ధ్యానం చేసుకోండి. తర్వాత మీ ఇష్టదైవము కూడా ఉంటుంది. కులదైవము ఇష్టదైవము 2 ఉంటాయి, ఈ రెండింటికి మీరు చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు. జూలై నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. జయోస్తు. అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్, జ్యోతిష్య శాస్త్ర పండితులు మాడుగుల శివప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆషాఢ మాసం యొక్క విశిష్టతను వారి మాటలోనే తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం నాయన. గురుగారు, ఆషాఢ మాసం యొక్క విశిష్టతను కాస్త వివరించండి. అలాగే ఆషాఢ మాసంలో చేయాల్సిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి కాస్త వివరించండి గురుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యై నమః. ఆషాఢమాసము యొక్క విశిష్టత ఏమిటి, ఆషాఢమాసములో చేసుకోవాల్సినటువంటి పనులు ఏమిటి, చేసుకోకూడనివి ఏమిటి అనేటువంటివి సరే ఎంత తెలిసినా ఏదో ఒక అనుమానము, మానవులము సహజము కదా. ప్రతిదీ కూడా మనము సందేహము అనేటువంటిది వచ్చినప్పుడు తెలుసుకోవాలి అనేటువంటి దాంతో అడుగుతూ ఉంటారు. సర్వమానవాళికి తెలిసే విధముగా చెప్పటము మా వంతు కర్తవ్యముగా భావించి తెలియజేస్తూ ఉంటాం. ఆషాఢమాసం అనంగానే ఆషాఢమాసం వస్తుంది కదా, శుభకార్యాలు చేసుకోవటానికి అవకాశము ఉండదు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. అంటే వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, మామూలుగా పండితులు వీళ్ళు బ్రాహ్మలు అనేటప్పటికీ ఉపనయన కార్యక్రమాలు, ఒడుగు అంటాం. అలా ఇక్కడ తెలంగాణ భాష వడకలగ్నం అని ఏదో అంటాం. అలా ఉపనయన కార్యక్రమాలు కానీ, శంకుస్థాపనలు, భూమి పూజలు కానీ, ఏదైనా ఒక కొత్త వ్యాపారము ప్రారంభించాలి, చెయ్యాలి అని అనుకుంటే అవన్నీ ఆషాఢమాసము కదా నాయన, ఈ మాసము కాస్త ఆగి చేసుకోవచ్చు కదా అని ఇలాంటివన్నీ కూడా చెబుతూ ఉంటాం. సరే, ఎవరైనా కాన్పులైనారు అనేటప్పటికీ మరి పుణ్యపురుడు కాబట్టి ఇంట్లో పుణ్యాహవాచనము ఇట్లాంటివి ఇవి చేసుకోవచ్చు. ఆషాఢమాసములో చేసుకోకూడనివి అంటే శుభకార్యాలు ఏవి తలపెట్టేదానికి ఉండదు. అయితే ముందుగా ఎవరైనా పెళ్లి సంబంధాలు మాట్లాడుకున్న వాళ్ళు కానీ, వీళ్ళు వాళ్ళ ఇంటికి రావడము, వాళ్ళు వీళ్ళింటికి పోవడము, ఇటువంటివి ఏమో మామూలుగా సందర్భాన్ని బట్టి చేసుకోవచ్చు. ముందే మాట్లాడుంటారు కాబట్టి వాటికి ఏమీ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వివాహం అనేటువంటిది ఎలాగో శ్రావణ మాసము తర్వాతను పెట్టుకుంటారు, మంచి రోజు చూసి. వచ్చిపోవడాలు, రాకపోకలు అనేటువంటివి సహజము కాబట్టి రెగ్యులర్గా జరిగేటివి జరుగుతూ ఉంటాయి. వెళ్ళవచ్చును, రావచ్చు. అదొక మార్గం. ఇక ఆషాఢమాసము చేసుకోవాల్సినటువంటివి ఏమిటి?
ఇప్పుడు ఇవి చేసుకోవడానికి లేదు. శుభకార్యాలు, వివాహము, తర్వాత ఉపనయనము, లేకపోతే మనము ఎంగేజ్మెంట్ కానీ, అంటే నిశ్చయతాంబూలాల కార్యక్రమము అని ఇలాంటివి చేసుకోవటానికి లేదు. శంకుస్థాపనలు, కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసుకోవటం కానీ, ఏదైనా ఒక షాపు ఓపెనింగులు కానీ ఇవన్నీ చేసుకోకూడనివి. ఇక చేసుకోవాల్సినటువంటివి ఏమిటి? మరి ఆషాఢమాసం అంతా ఖాళీగా ఉండాలనా? ఏమీ లేవా అంటే పరమ పుణ్యప్రదమైనటువంటివి ఉన్నాయనేది కూడా చెప్పాలి. ఏమిటి అంటే ఆషాఢమాసములో ఆషాఢ పాడ్యమి నుండి, అంటే అమావాస్య అయిన తర్వాత వెంటనే వచ్చే పాడ్యమి నుండి నవమి వరకు గుప్త నవరాత్రులు అని అమ్మవారివి ఉన్నాయి. ఇవి వారాహి నవరాత్రులు అంటాం. ఈ గుప్త నవరాత్రులు దేనికి? గుప్త పేరులోనే గుప్తము అంటే ఏమిటి అంటే రహస్యముగా చేసేటువంటివి. దాని యొక్క అర్థమే గుప్తము అని. రహస్యంగా ఎందుకు చేయాలి అంటే అందరి యొక్క దృష్టి పడటం అనేటువంటిది మంచిది కాదు కాబట్టి. కొన్ని పూజలు అందరికీ తెలిసేట్టుగా చేస్తాం. ఈ గుప్త నవరాత్రులు అని ఎప్పుడైతే రాత్రి శబ్దముతో మనము మాట్లాడుతూ ఉన్నామో ఇవి సంవత్సరానికి ఎప్పుడు కూడా మామూలుగా ఉగాది పండుగ సమయంలోను, ఇలాంటి ఆషాఢమాస సమయంలోను, తర్వాత శారదా శరన్నవరాత్రోత్సవాలు అని ఇలా వస్తూ ఉంటాయి. మనకందరికీ దసరా పండుగలు మాత్రమే ప్రాచుర్యం, అందరికీ కూడా తెలిసినటువంటిది. మిగతాటివి కాదా అంటే ఇవి కూడా ఉన్నాయి. ఇది రైతులకు చాలా ముఖ్యమైనటువంటివి ఈ గుప్త నవరాత్రులు అనేటువంటివి. ఏమిటి రైతులకు? ఎందువలన అంటే వరాహలక్ష్మీదేవి అంటాం. వారాహి అమ్మవారి యొక్క ఇది అయితే ఇవి భూములకు సంబంధించి ఎప్పుడైతే మనము చేస్తూ ఉంటామో, ఏవైనా భూమి తకరారులు ఉండినా, మంచి పంటలు పండాలి అని అనుకునేటువంటి వాళ్లకు మన ఇంట్లో ఎటువంటి కలతలు లేకుండా సస్యశ్యామలముగా నిత్య కళ్యాణం పచ్చతోరణములాగా ఇల్లు ఎప్పుడూ కూడా కళకళలాడుతూ ఉండాలి అని అంటే కానీ ఈ పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రైతులు భూములకు చేసేటువంటి పూజలు ఏమిటి? ఈ నవరాత్రులు ప్రతిరోజు కూడా భూమిని పూజ చేస్తూ దశమి రోజు అనేటువంటిది ఒకటి ఉంటుంది. తర్వాత వచ్చేటువంటి ఏకాదశి, ఇత్తనాల ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి అని వస్తున్నది. రైతులకు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. ఈ దశమి నాడు ఈ నవరాత్రులు ఎప్పుడైతే అమ్మవారిని భూమిని మనము పూజ చేస్తూ ఉంటామో, మరి పంచభూతాలలో ఒకటి అయినటువంటి భూమాతను ఎప్పుడైతే మనము నమ్ముకొని కదా ప్రతి రైతు కూడా పూజ చేస్తాడో, ఆకాశము కరుణించి వర్షాన్ని ఇవ్వటం అనేటువంటిది దశమి నాడు జరుగుతుంది. ఈ చేసినటువంటి పూజలకు చాలా సంతోషించి ఎప్పుడైతే దశమి రోజు ముందు రోజు వానలు కురుస్తాయో, తొలకరి వానలు అని చినుకులు పడతాయో, మరుసటి రోజు సేద్యము చేసుకొని ఇత్తనాలు వేసుకోవటానికి రైతు ఇలా ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడు కరుణిస్తుందా అనేటువంటి ఇది చూస్తూ ఉంటాడు. రైతులకు చాలా విశేషమైనటువంటిది, పుణ్యప్రదమైనటువంటి మాసము ఈ ఆషాఢ మాసము. రైతులకు చాలా ముఖ్యము అని అంటున్నాము అంటే మనందరికీ రైతు ముఖ్యము కదా. అన్నము అనేటువంటిది, రైతు అనేటువంటి వాడు లేకపోతే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ఏ పంట రావటం కష్టమే. అందువలన అలా పంటలు పండించేటువంటి రైతులు చాలా సంతోషంగా ఉండటానికి ఈ ఆషాఢ మాసము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి మాసము. ఒక రకంగా రైతులకు చాలా పుణ్యప్రదమైనటువంటి
ఇవి వస్తూ ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. ఆషాఢ మాసం యొక్క విశిష్టత, అలాగే ఆషాఢ మాసంలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.